మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలైన తర్వాత మేము ఏలు పెట్టడం బాగోదని చెప్పి తప్పితే మీరు ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను మీరు చేసినటువంటి ఈ బూతుల్ని అంటే సాధారణంగా ఓటర్లని అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటేయాలంట, ఆ గ్రామం ఇంకో గ్రామంలో ఓటేయాలంట. ఇది మాత్రం ఎక్కడ వైడ్గా పబ్లిసిటీ చేయరు. పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ ఎవరు, ఎక్కడ అతికిచ్చారో చెప్పరు. కానీ కోర్టుకు మాత్రం మేము పోలింగ్ స్టేషన్లో అతికిచ్చామని చెప్తారు. అభ్యంతరాలు ఉంటే తెలపండి. ఇటువంటి దొంగ తాకీదులు అంటించి చీకట్లో అంటించామని చెప్పి ఇటువంటి అంటే హత్య చేసినోడే కాదు, హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్యం అది మనిషినవని ప్రజాస్వామ్యాన్ని అవని చంపినోడే కాదు, చంపటానికి సహకరించినోడు కూడా ముద్దాయి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం దేనికైనా మనం ఎదురెళ్ళచ్చు. కానీ ప్రకృతికి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం దేవుడు ప్రకృతి రెండు కూడా తగిన శాస్తి మీకు అనుభవించేలాగా చేస్తుందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని విధి బలమైంది. ఇవాళ పాపాలు చేశామని చెప్పంటే మీ లెక్కలు చిత్రగుప్తుడు రాస్తానే ఉంటాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని. ఎందుకంటే మనందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం కదా. అంటే అనాపాలజెటిక్ సనాతనీలు కాకపోవచ్చు అందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని దేవుణ్ణి విధిని బలంగా నమ్మేవాళ్ళు కాబట్టి ఒక ఆయనే అనాపాలజెటిక్ సనాతని తప్పితే మిగతా వాళ్ళందరూ సనాతనీలు లేదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విధి బలమైంది. చిత్రగుప్తుడు లెక్కలు రాస్తానే ఉంటాడు. యమధర్మరాజు ఖచ్చితంగా శిక్ష మీకు వేసే రోజు ఒక రోజు వస్తుందని కూడా చెప్తూ వీళ్ళ పచ్చి పాపం చూస్తే వీళ్ళు కౌంటింగ్ ఫలితాలని ఇచ్చారు. ఓటర్ టర్నౌట్, ఆ ఓటర్ టర్నౌట్ చూస్తే ఇవాళ ఆదరాబాదరాగా లెక్కెట్టారు కదా. ఆదరాబాదరాగా లెక్కెట్టిన దాంట్లో ఉందండి మన దగ్గర. దాంట్లో మొత్తం పోలైన ఓట్లు 7,794 అంట. అంటే పోలేటువంటి గుద్దుకున్నాయి 7,794 గుద్దుకున్నారంట. ఈ గుద్దుకోవటంలో మరి మందు ఎక్కువైందా లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా 145 ఓట్లు తిరస్కరించబడినాయి అంట. 7,638 ఓట్లు లెక్కించాము, లెక్కించడానికి పనికి వచ్చినాయి అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. ఎన్నికల కమిషను జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఇచ్చింది. అంటే నీకెక్కడదయా అంటే మీడియా వాళ్ళు ప్రపంచం గుడ్డిపోదు కదా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతిపక్షాన్ని బతికిస్తాకి ఆంధ్రజ్యోతిలో ఉంటారు, ఈనాడులో ఉంటారు, టీవీ5లో కూడా ఉంటారు మనుషులు. వాళ్ళు జర్నలిజం మీ దగ్గర జీతానికే పనిచేస్తారు తప్పితే అంతరాత్మ ధర్మానికే పనిచేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే వాళ్ళ అంతరాత్మ కూడా ఒప్పుకోదు. ఇట్లాంటివన్నీ వాళ్ళే సాయం చేస్తుంటారు. 6,716 టీడీపీ అంట, 683 వైసీపీ అంట. ఇది అర్థం కావట్లేదా? పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలంలో 7,638 ఓట్లు లెక్కెట్టుకుంటే 683 వైసీపీకి పడినాయి అంట, 6,716 టీడీపీకి పడినాయి అంట. ఎంతకన్నా మీకు సిగ్గిపోవడం ఇంకేమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను. ఇది ఓటర్ల టర్నౌట్ అయితే ఇంకో విచిత్రం కూడా చెప్తాను. మొత్తం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు
జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎన్నికల కమిషను, ఈ ముగ్గురు కలిసి ఏ మీడియా ఛానల్ని ఆఖరికి వాళ్ళ భజన చేసేటువంటి భజన బృందాన్ని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. ఏ బూత్లోకి దాదాపు 15 బూతులు ఉంటున్నాయి. ఏ బూత్లోకి ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఈటీవీ కానీ ఏ కెమెరాని లోపలికి వెళ్ళనివ్వాల. సాధారణంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ధర్మబద్ధంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్ని మేము జరుపుతున్నాము, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పటానికి సాక్ష్యం కోసం అందరూ ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ లోపలికి వెళ్ళి తీసుకుంటాయా అని చెప్తారు. ఎవడు వెళ్ళొద్దని వాళ్ళే ఒక కెమెరాలో తీసి, సాధారణంగా ఏం చేస్తారంటే ఇట్లాంటివన్నీ DDRCలో చేస్తూ ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా లోపలే మాట్లాడుకున్నాయి, బయటికి తెలవకూడదు. ఏం కావాలో ఇన్ కెమెరా మీటింగ్ అని చెప్పి ఇన్ కెమెరా మీటింగ్లో వీడియోలు తీసి కావాల్సినవి బయటికి ఇస్తారు. ఆ బయటికి ఇచ్చిన బండారంలోంచే మీ పాపాలు ఎలా బయటకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఏదైతే వీడియోలో కానీ ఎక్కడ మీకు ఆడ మనుషులు ఎక్కడన్నా కనపడ్డారో మీరు ధర్మం చెప్పండి. టీవీలు చూసేవాళ్ళు కానీ, లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అంటే వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, లేదా ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి వారు మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. లైనుల్లో ఎక్కడన్నా ఆడవాళ్ళు కనిపించారా? ఓటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే పొద్దు నుంచి 8 కాడి నుంచి సాయంత్రం 6 దాకా జరిపినట్టున్నారు. అప్పుడు దాకా ఎక్కడన్నా మీరు ఆడోళ్ళు బారులు తిరిగి కనపడ్డారా? 1-6 ఆడవాళ్ళు ఎక్కడో కనిపించారు తప్పితే ఆడవాళ్ళు అసలు క్యూలో ఎక్కడా కూడా కనపడలేదు. మొత్తం మగోళ్ళే, క్యూలన్నీ మగోళ్ళే, మొత్తం క్యూల్లో అన్నీ కూడా అయితే జమ్మల మడుగోడు, లేదా కమలాపురం వాళ్ళు, లేదా ఇంకో నియోజకవర్గం ఏంటిదండి ఇది, పొద్దుటూరు వాళ్ళు. ఈ 3 నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారు ఎలక్షన్. చెప్పాను, కమలాపురం చెప్పానండి. జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టున్నారు గుద్దాలని చెప్పని. వీళ్ళు తప్పితే ఈ లైన్లో ఉన్నోళ్ళు, పులివెందుల్లో ఉన్నాడు ఎవడున్నాడు? ఎంతమంది ఉన్నారు? మహిళలు అసలు లేరు, ఎక్కడ కనపడ లైన్లో. వీళ్ళు చూడండి, ఉదయం 8 గంటలకి అంటే 8 to 9 మధ్యలో, లేదా 8ంటికి తీశారు. 7 to 8, 7ంటికి స్టార్ట్ అయినట్టుంది. 7 to 8 మగోళ్ళు 675 మంది వేశారంట, ఆడోళ్ళు 170 మంది వేశారంట. 8 to 9 1030 మంది, 35 మంది మగోళ్ళు, 342 మంది ఆడవాళ్ళు. 9 to 10 701 మంది మగవాళ్ళు, 490 మంది ఆడవాళ్ళు. 10 to 11 674 మగోళ్ళు, 716 ఆడోళ్ళు. చూడండి ఒకసారి, మగోళ్ళ కంటే కూడా ఆడోళ్ళు ఓటింగ్ ఎక్కువ వచ్చేసింది. 10 to 11 11 to 12 515 మగోళ్ళు, 543 ఆడవాళ్ళు. మధ్యాహ్నం 12 to 1 గంట 397 మగోళ్ళు, 342 ఆడవాళ్ళు. 1 to 2 157 మాత్రమే మగోళ్ళు, 320 అంటే బృహన్నలు వచ్చేసారు. మొత్తం జంబలమడుగు నుంచి, కమలాపురం నుంచి, పొద్దుటూరు నుంచి ఎవరైతే బృహన్నలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఆడవాళ్ళు ఓట్లు వేసేసారు. లైన్లో ఆడవాళ్ళు కనపడరు, పోలింగ్లో ఆడవాళ్ళు కనపడరు, ఓటు వేసేప్పుడు ఆడవాళ్ళు ఫోటోలకు కనపడరు. బారులు తీరు ఉండాలి కదా, ధర్మం చెప్పండి. ఏ ఆఫీసర్ అన్నా మీకు ఆడవాళ్ళు కనిపించారా లైన్లో? ఇవాళ మధ్యాహ్నం 2 to 3 123 మంది మాత్రమే మగవాళ్ళు, 318 మంది ఆడవాళ్ళు. 3 to 4 100 మంది మగవాళ్ళు, 251 మంది ఆడవాళ్ళు. సాయంత్రం 4 to 5 42 మంది మగవాళ్ళు, 95 మంది ఆడవాళ్ళు. 6ంటికి విచిత్రం, 5 to 6 పులివెందుల మండలం మొత్తం ఒక్క మగోడు కూడా లైన్లో లేడు, ఓటేయలేదు. 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారండి. మండలం మొత్తం 97 మంది. ఇంకో విచిత్రం చెప్పమంటారా?
ఈ సాయంత్రం 5 to 6 ఓటేసిన వాళ్ళు ఎవరయ్యే ఆడవాళ్ళు అంటే కొత్తపల్లిలో 97 మంది ఆడవాళ్ళు ఓటేశారు, 0 మగోళ్ళు. అంటే మిగతా 15 బూతుల్లో మొత్తం మగోళ్ళు లేరు 5 to 6. ఒక్క కొత్తపల్లిలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 13లో 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారు మండలం మొత్తం మీద. అరే గుద్దుకునేప్పుడు కదా ఆడవాళ్ళని కూడా తెచ్చి లైన్లో పెట్టి గుద్దుకోవచ్చు కదా, సిగ్గు శరం వదిలేసి. బరితెగించిన అమ్మ ఏదో చేసిందంట, అట్టా ఉంది మీ తంతు, తండ్రి కొడుకులు తంతు. బరితెగింపు పట్టపగల బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా, ఆడవాళ్ళు క్యూలో లేకుండా 4419 మంది మగోళ్ళు ఓటేస్తే 3684 మంది ఆడవాళ్ళు ఓటేశారు. చూడండి ఈ తంతు. అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా దాగా? దేశంలో దొంగలు పడ్డారు ఎందుకంటే సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం ఏంటి అంటే ఇదిగో ఇదే, వీళ్ళే ఈ తండ్రి కొడుకులే కదా, ఇద్దరు నాన్నగారు కొడుకు గారు. దేశంలో దొంగలు పడటం అంటే ఏంటి? దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరనుకుంటా, పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం. మరి అనుభవం లేదా? మరి గ్లాసు దొంగలు నమ్మలేదా? అంటే గ్లాసు వాళ్ళకి దొంగోట్లు వేయడం రాదా? మరి ఏంటో మనకు తెలీదు. ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా గ్లాసు వాళ్ళని లేదు, అంతా పువ్వులు సైకిళ్ళే. బృహన్నలు కూడా వాళ్ళే, ఆడవాళ్ళు ఉండరు, ఓట్లు మాత్రం ఆడవాళ్ళు ఓట్లు మాత్రం మగవాళ్ళు వేసేస్తారు. ఎంతకన్నా పచ్చి పాపం దగా.